బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసుప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా అంటే, నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవుల్లోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తిసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి, ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నాయి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కనపడలేదు నాకు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది పాప, ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కనపడలా. అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు, ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది, పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసుప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనపడలా. అంటే ఆమె విశ్వాసం దేని ఆధారం చేసుకొని ఉంది, తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు. మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే, ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గర వచ్చిద్దేమని సహజంగా వస్తాను. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతో నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అని సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది.